హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై చేస్తున్నాను. దీనికి ముందుగా పొటాటోస్ తీసుకొని మనం నీట్గా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని మనం కుక్కర్లో 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టాలి. తర్వాత దీనికి పోపులు తయారు చేసుకొని నూనె వేసి కొద్దిగా పల్లీలు వేసి వేపుకొని తర్వాత శనగపప్పు, మినపప్పు ఉంటే కరివేపాకు, మిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేయించుకొని బాగా మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న బంగాళదుంప ముక్కల్ని మనం అందులో వేసుకొని కొంచెం కొంచెంగా నీట్గా కలుపుకుంటే ముక్కలు విడిపోకుండా ఉంటాయి. తర్వాత ఇది పప్పులో కానీ, చారులో కానీ, సాంబార్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్.